ప్రజలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని అత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగి అంతా ఇదే అయిపోయినాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మీరు? అదేనండి నేను అంటే నిత్యావసర వస్తువులు అంటారు, కరెంటు బిల్లులు అంటారు, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్లు అంటారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వంకి ఏవైతే ఉంటాయో దాని ప్రకారం టాలీ చేసుకుంటా ముందుకెళ్తామే కానీ ఏది రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రకారం ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన రేట్లు కాదండి. అదొకటి అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు పెరిగినాయి లేదా కరెంటు పెరిగింది అంటారు, అది జగనన్న చేతిలో ఉందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందా? అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా మనకు అసలు కేంద్రం నుండి ఎంత వస్తుంది సపోర్టు ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఇన్కమ్ కావాలంటే పోర్ట్స్ డెవలప్ చేయాలి. కాబట్టి వాళ్ళ రోజున పోర్ట్స్ తీసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి జీరో, అసలు ఫండ్సే రాలేదు, మనం డెవలప్ చేసుకున్నాం. అలాగే ఫిషింగ్ హార్బర్స్ 10 ఉంటే 4 పోర్ట్స్కి సపోర్ట్ చేశారండి, 3 పోర్ట్స్కి సపోర్ట్ చేశారండి కొంత వాళ్ళు. 7 పోర్ట్స్ మన నిధులతోనూ మనం డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ తీసుకుంటే 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ ఉంటే 2టికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు సపోర్ట్ వస్తుంది. మిగిలిన 4 కూడా మన ఓన్ ఫండ్స్తో డెవలప్ చేసుకుంటున్నట్టే కదా. మరి 17 మెడికల్ కాలేజెస్కి వాళ్ళ వైపు నుండి ఏమీ ఫండ్స్ రాలేదు, మన ఫండ్స్తోనే డెవలప్ చేసుకున్నాము. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి పబ్లిక్ రావాలన్నా చేయాలన్నా దేనికైనా ఇంటర్నేషనల్ నుండి కంపెనీస్ మనకు రావాలన్నా ఇంటర్నేషనల్ అవి ఎయిర్పోర్ట్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇవాళ రోజున మరి అవి డెవలప్ చేస్తున్నాం. ఆ ఫండ్స్ అన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడిస్తుంది? మరి ఇవన్నీ కూడా ఆలోచించాలండి. మరి ఇవాళ రోజున మళ్ళీ స్కూల్స్ తీసుకోండి, 42,000 స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేషన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేసింది ఏంటండి, 670 స్కూల్స్కి వాళ్ళు కొంత సపోర్ట్ చేశారు. మిగిలిందంతా కదా మన వాటానే కదా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే కదా జగనన్న చేసింది. మరి వాళ్ళు మాట్లాడేదానికి కావచ్చు, దేనికైనా కామెంట్స్కి కావచ్చు పొంతనేమన్నా ఉందా? ఇవన్నీ మరి నేను రిపోర్ట్స్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, కాగ్ స్టేట్మెంట్ కావచ్చు, ఆర్బీఐ ఇండెక్స్ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవన్నీ కూడా చూసుకొని నేను చెప్పానండి ఇప్పుడు. అంతేగాని ఏదో మా నోటికి వచ్చింది నేను చెప్పింది కాదు. కాబట్టి ఏంటంటే దట్టు ముఖ్యంగా గత ప్రభుత్వం 2014లో నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయేటప్పుడు ఖజానా ఎంటీ హ్యాండ్స్ 100 కోట్లతో మనకి ఇచ్చి ఇంకా ఎన్నో బకాయిలు అప్పచెప్పి మరీ వెళ్ళారండి ఆయన. అవన్నీ కూడా మరి తీర్చుకుంటూ స్లోగా డెవలప్ చేస్తానికి స్టెప్స్ వేస్తున్నారు కదా. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు కోవిడ్లో వెళ్ళిపోయింది. కోవిడ్లో సంవత్సరానికి 60,000 కోట్లు మనకు నష్టం. మరి ఇవన్నీ మాట్లాడరేంటి? డెవలప్మెంట్ లేదంటారు. ఒక పక్క ఇవన్నీ ఛాలెంజింగ్ టాస్క్లే, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక పక్క బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి రంగంలో కూడా కాన్సన్ట్రేట్ చేసి వారికి మ్యాక్సిమం సీఎం గారు చేయగలిగింది చేస్తూ ఉన్నారండి. అలాంటప్పుడు మరి ఇంకా ఇలాంటి విష ప్రచారాలు ఎందుకు? ఒక్కటండి, ఎప్పుడైతే పచ్చ మీడియాని టెర్మినేట్ చేస్తారో పబ్లిక్ అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందండి. ఇంకా కావాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ వచ్చింది కాబట్టి అందరితో పొత్తులు కలుపుకోవడానికి నవనిర్మాణ దీక్ష అని ధర్మ పోరాట దీక్ష అంటూ మాటలు చెప్పుకుంటూ ప్రతిపక్షాల వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఏమి చేయటానికైనా వెనకాడరు. ఏదేమైనా సరే ఎంతమంది కలిసి వచ్చినా రాబోయేదైతే మళ్ళీ జగనన్న అని చెప్తాను. జనాలు కూడా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ఇంతకుముందు మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. ఏదైతే చంద్రముఖి ఒక గ్లాస్ పట్టుకొని సైకిల్ ఎక్కి మరీ కదిలి రా అని చెప్పేసి అందరి ఇళ్లకు వచ్చి తలుపులు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండి రాబోయే ఎలక్షన్స్లో మంచిగా ఆలోచించి ఓటు వేసి వాళ్ళ బాధ్యతగా ముందుకు రావాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ.